ఎవరు వచ్చారే? నీకు తెలియదే, ఊరుకో. నాకు తెలీదా? ఎక్కడికి రావట్రా అమ్మా? అయ్యో బస్ ఎక్కేసాడు, వచ్చేసాడు. ప్లీజ్ కొంచెం లేస్తావా? నేను కూర్చోవాలి. లేవే, నేను కూర్చోవాలి. వెళ్ళవే ముద్దపప్పు. అయ్యయ్యో, నేను అది అడగలేదు. నాకు ఆ కాయిన్ కావాలి. అది లేకపోవడం వల్ల నాకు అన్ని అవకతవకలుగా జరుగుతున్నాయి. అది ఇప్పుడు నా దగ్గర లేదు. అది నా సెంటిమెంట్ కాయిన్, అది నాకు తిరిగిచ్చేయి. అయ్యో సాయంకాలం వస్తానులే. ప్లీజ్. నాకు నీ మీద నమ్మకం లేదు. సాయంత్రం నా కాయిన్ నాకు ఇచ్చి ఆ తర్వాత ఈ బుక్ తీసుకో, సరేనా? దొమ్మల గుండులా ఏంటే? ఏంటి ఆ లుక్? మొహం చూడు, మొహం. ఏమన్నాడే? ఏమన్నాడు? ఏదో అన్నాడు. $102C వస్తుందా రాదా? వస్తుందిరా, వస్తుంది. 102C వస్తుంది. ఇప్పటికే 440 సార్లు అడిగావురా. రేయ్, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావురా. ఒకవేళ బస్సు వెళ్ళిపోయి ఉంటే ఎలారా వెళుతుంది? ఇంకా డ్రైవరే ఇంటి నుంచి బయలుదేరి ఉండడ్రా. 5 గంటలకు వచ్చే బస్సు 5 గంటలకే రా వస్తుంది. నీ చెత్త కాయిన్ కోసం మమ్మల్ని అందరినీ 2 గంటల నుంచి హింసిస్తున్నావు కదరా. ఇదేమన్నా బాగుందా? బస్సు వస్తుందన్నాను కదరా. ఏదో పెద్ద కలెక్టర్ నడుస్తున్నాడు. బస్సు వస్తుందిరా. ఎందుకు నా వెనక పెడతారు? పొండ్రా. ప్రాబ్లం అర్థం చేసుకోరు. ఎస్, లోర్డ్ మేరీ, బిఎస్సి కెమిస్ట్రీ. పాపం క్రిస్టియన్ అమ్మాయి అనుకుంటాను. అరే అలా చూడండి రా, రోడ్డు పక్కన మొక్కల్ని నాటమంటే బుక్ లో నాటింది. మన సుందరంగాన్ని వెతుక్కుంటూ వైట్ హార్స్ చూసేస్తుంటాడు. ఇదిగో నీ ఆస్తి. ఓయ్ ఏమేంద్రా? ₹1 కాయిన్ కు బదులు ₹5 కాయిన్ ఇచ్చి వెళ్ళిపోయింది. ₹4 లాభమే కదరా. ఏంటన్నా రూపాయి కాయిన్ పోయిందా? రే బచ్చా, నువ్వు నోరు మూసుకోరా. 2 వైపుల బొమ్మన్న కాయిన్ కదా. ఏంటి 2 పక్కల బొమ్మన కాయినా? రే, ఇన్ని రోజులు మాకు బొమ్మ చూపించావు అనమాట. గొర్రెలు అమ్మినోడిని, కోళ్ళు అమ్మినోడినే కాకుండా నువ్వు మమ్మల్ని కూడా బోల్తా కొట్టించావా? అయిందేదో అయింది, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చాయి. అవును, మాకు రిటర్న్ ఇచ్చాయి. పొండ్రా పొండి. రే, ఇన్ని రోజులుగా ఓసీలోనే టీలు బజ్జీలు లాగించారు అన్ని. అంతే. ఈ టైంలో కూడా ఎన్టీఆర్ లా చేయడం బాగాలేదురా. ఫైనాన్స్ కంపెనీ కూడా మాట్లాడినట్టు మాట్లాడుతున్నావురా. చూడనే లేదు. బుద్ధవుతారు. ఏంటి నీ మొఖం? ఊరుకో, నీకేం తెలీదు. ఆటో వెనక్కి పోని. నేను చీఫ్ మినిస్టర్ని, ఫైనాన్స్ మినిస్టర్. బుద్ధవుతారు. ఇదిగో తీసుకో, ముందు దాన్ని చదువుకో. వెళ్ళు. జైలుకు వెళ్ళింది నువ్వు, కష్టపడింది నేను. బుద్ధ అవతారమా? ఓహో, లెటర్ పార్టీ ఈఎంఐనా? పొద్దు నుండి ఈ కరెంట్ గా షాక్ మీద షాక్ ఇస్తున్నారు కదరా.
జతగాడా నా ప్రేమే నీకేలే అందిస్తా నా కుర్రాడా చిన్నారి నీ ప్రేమే నా ప్రాణం నిన్ను వీడి అది పోదు హరి చిన్నారి ఒడిలో గిలిగింత నా మదిలో పులకింత అందాలే అందిస్తా ముద్దులతో మంచేస్తా కుర్రాడా జతగాడా నా ప్రేమే నీకే అందిస్తా నా కుర్రాడా నువ్వు చిలికిస్తే అమృతంలో జొర్రేస్తా ఎదను నీకే పరిచేస్తా తనను నీకే అర్పిస్తా విరహాల వేదన రాత్రిరంతా జాగరణ ఒడిలో వాలిపోతానయ్యో జోలాలి పాడాలయ్యో 16 వయసే నీది పర్వాలనిగి మత్తుకున కసుకున నేనే వస్తా మళ్ళీ పాలకులు ఉండాలని పంచిపెట్టి పోవి మళ్ళీ పాప బయట కొంగులోన దాచుకున్న పొంగులని చిన్నారి సంధ్య వేళ సంద్రాన చేప కళ్ళ చిన్నదాన వలే నేను వేసేస్తా చాలకుండ పట్టేస్తా ఓర చూపు వదలాడి దరిని చేరే నా జోడి అధరాలే అందించి ముద్దే నాకు పెట్టే పాడు బుద్ధి వద్దు నీకు తప్పుకోర సుందరా ముద్దు గుమ్మ ముద్దులిస్తే ఎందుకంత తొందర ఆశపడ్డాడదాని ఆరాటాల చిన్నదాని గుండెలోనే ఉన్నదాని తోడుకోర చిన్నదాని చిన్నారి నీ ప్రేమే నా ప్రాణం నిన్ను వీడి అది పోదు మరి చిన్నారి కుర్రాడా జతగాడా నా ప్రేమే నీకేలే అందిస్తా నా కుర్రాడా ఈ ఒడిలో గిలిగింత నా మదిలో పులకింత ముద్దులతో ముంచేస్తా అందాలే అందిస్తా స్పిరిట్ ని సారాయిగా చేయడం కూడా ఒక కళే. జాగ్రత్త పోయిరా. రే 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 నెమ్మదిగా రా. ఆ స్పిరిట్ తాగిన తర్వాత అది చావడం చూడు. ఆ, ఇదే సరైన పద్ధతి. ఎప్పుడైతే చేప చచ్చిందో స్పిరిట్ వేయడం ఆపేయాల. ఆ పాయింట్ లోనే ఆపేయాల. లేకపోతే తాగిన వాళ్ళు చస్తారు. ఎవరు వస్తున్నట్టు పదండి. మొగడు పాండు. ఏంది ఉన్నట్టుండి ఇక్కడికి వచ్చావు? సిలువు చచ్చాడు పాలు. నిజంగానే చెప్తుందా? అవునయ్యా. నేను వేరే విధంగా అనుకున్నానే. ఏంటి పాలు?
నన్నే అనుమానిస్తున్నావా? సిలువుగాడు చావాలని నీలాగే నేను కూడా 12 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. సిలువుగాడు చావకపోతే నీకేం నష్టం లేదు, నష్టం అంతా నాకే. పోలీస్ డ్రెస్ వేసుకుని రాజాలా తిరుగుతుండేవాడిని, కానీ ఇప్పుడు ఆ కళ్ళల్లో పడకూడదని రోడ్ల వెంబడి తిరుగుతున్నాను. ఉద్యోగం కూడా వదిలేసుకున్నాను. దేవుడు ఉన్నాడు. రేపు మన పక్కూళ్ళో తిరణాలు జరగబోతోంది. మంచి సమయానికి లేపేశాను, చూసావా? మొక్కులకి అడ్డం వస్తే వదిలిపెట్టాలనుకున్నా. ఆమెరా నా కులదైవం ఆమె. మూగోడా, అక్కడ పానకం పోస్తున్నారు చూడు. అటు జరగరా. పోయమ్మా, నీ మొక్కలోనే నెరవేర్తాయిలే, పోయి. పోదాం పదరా. ఏం చేస్తానో చూడు.